ఊహించని పరాభవంతో వైసీపీ అధినేత జగన్లో ఆలోచన మొదలైంది. తప్పు ఎక్కడ జరిగింది, ఏ తప్పులు ఓటమికి కారణమయ్యాయని ఆరా తీస్తున్నారు. మార్పులు మొదలుపెట్టారు. ఎవరు ఏమనుకున్నా, ఎంత హర్ట్ అయినా కఠిన నిర్ణయాలు తప్పవు అన్నట్లుగా జగన్ డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ముఖ్య నేతలతో జగన్ సమీక్ష నిర్వహించారు. పార్టీ పరంగా తీసుకోవాల్సిన నిర్ణయాలపై ఫోకస్ చేశారు. పార్టీ పదవుల్లోనూ మార్పులు మొదలుపెట్టారు. జగన్ కు కుడిభుజంగా చెప్పుకుని పార్టీలో ముఖ్య నేత బాధ్యతల మార్పులకు నిర్ణయించినట్లు తెలుస్తోంది. దీంతో పాటు పార్టీ నేతలకు పూర్తి స్థాయిలో అందుబాటులో ఉండాలని జగన్ నిర్ణయం తీసుకున్నట్లు టాక్. జగన్ కోట్రీగా చెప్పుకుంటూ ఇప్పుడు తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న నేతల స్థానాలను మార్చేందుకు కసరత్తు జరుగుతోంది. జగన్ సీఎంగా ఉన్న సమయంలో పార్టీ ప్రధాన కార్యదర్శిగా సజ్జల, ఎమ్మెల్యేలు పార్టీ అంతర్గత వ్యవహారాల్లో కీలకంగా వ్యవహరించారు. అయితే ఓటమి తర్వాత సజ్జల టార్గెట్గా కీలక నేతలంతా తీవ్ర ఆరోపణలు చేశారు. దీంతో ఆయనకు చెక్ పడడం ఖాయమనే చర్చ జరుగుతోంది. ముఖ్యమంత్రిగా జగన్ ఉన్నప్పుడు ఉద్యోగులు దూరం అవడంతో పాటుగా ఎమ్మెల్యేలు కలవడానికి వీలు లేకుండా సజ్జల వ్యవహరించారనే ఆరోపణలు ఉన్నాయి. అదేవిధంగా సీఎం నమ్ముకున్న అధికారి ధనుంజయ రెడ్డిపైన విమర్శలు వచ్చాయి. దీంతో ఇప్పుడు పార్టీ వ్యవహారాల్లో తిరిగి విజయసాయిరెడ్డికి కీలక బాధ్యతలు ఇవ్వాలని జగన్ నిర్ణయించినట్లు తెలుస్తోంది. దీంతో పాటుగా పార్టీ అధికార ప్రతినిధుల విషయంలోనూ మార్పులు చేస్తున్నారు. రాష్ట్ర, జిల్లాల స్థాయిలో అధికార ప్రతినిధులను నియమిస్తున్నారు. ఇక తాను సైతం ప్రభుత్వ నిర్ణయాలపైన మీడియా ముందుకు రావాలని నిర్ణయించారు. ఇక 5 ఏళ్లు సీఎంగా ఉన్న జగన్ సామాన్య జనాలతో పాటు పార్టీ నేతలకు కూడా అందుబాటులో లేకుండా పోయారు. ఈ ఎన్నికల్లో ఓటమికి ఇది కూడా ప్రధాన కారణంగా మారింది. అయితే ఇప్పుడు అలాంటి తప్పు జరగకుండా జగన్ జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.